ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జుల్రుపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీటులో ఏఐటీసీ నాయకులు కంచెల జలమయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తే మైక్రో ఫైనాన్స్లపై చర్యలు తీసుకోవాలని, డబ్బులు కట్టమని పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు కంచెల జలమయ్య అన్నారు. జిల్లా నాయకులు రాజు గారు ఇవాళ ముఖ్యంగా జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ కార్యదర్శులు, ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే, అవుట్ సోర్సింగ్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని ఏఐటీసీ జాతీయ సమితి పిలుపు మేరకు ఇవాళ జూలుపాడు మండలంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉన్నాం. దీని ముఖ్య సారాంశం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా సాధించుకున్న 44 కార్మిక చట్టాలని ఈ నరేంద్ర మోడీ గారు ప్రైవేటు సంస్థలకు ఊడిగం చేస్తూ, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న ఈ నరేంద్ర మోడీ వెంకట సైతం నశించాలని పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా జూలై 9వ సమ్మె జరిగిపోతాం. ఈ సమ్మెలో వేలాది మంది కార్మికులు, కోట్లాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారికి, ఈ సమ్మె ద్వారా కళ్ళు తెరిచి కార్మికులు సాధించుకున్న పని హక్కు, 12 గంటల పనిదినాన్ని 8 గంటల పోరాటం ద్వారా సాధించుకున్న పని హక్కుని మీరు కాలరాయటం మీకు మొండి వైఖరికి నిరసనగా రేపు సమ్మె జరుగుతూ ఉంది. అయ్యా నరేంద్ర మోడీ గారు, కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా బతికి పట్టగట్టిన దాఖలా లేవు. మేము చెప్తా ఉన్నాం కార్మికుల పక్షాన, ఏదైతే 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక చట్టాలని అమలు చేయాలని ఏఐటీసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా